టీమిండియాకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించబోమని డ్రీమ్ 11 బీసీసీఐకి సమాచారం పంపినట్లు తెలిసింది. ఆన్లైన్ మనీ గేమ్స్ ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చట్టం 2025ను తీసుకురావడంతో డ్రీమ్ 11 ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే డ్రీమ్ 11 భారత్లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. 2023-26 మధ్య టీమిండియా ఆడే మ్యాచ్లకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించేందుకు బీసీసీఐతో డ్రీమ్ 11 358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం నుంచి మధ్యలోనే వైదొలిగిన డ్రీమ్ 11 బీసీసీఐకి భారీ పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిసింది. ఆన్లైన్ గేమ్స్పై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధిస్తే మధ్యలోనే తప్పుకునేలా ఒప్పందంలో నిబంధనలు ఉండటమే ఇందుకు కారణం. డ్రీమ్స్ 11తో ఒప్పందం ముగియనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఐపీఎల్లో ఫ్యాంటసీ పార్ట్నర్గా ఉన్న మై 11 సర్కిల్ కూడా తప్పుకునే అవకాశం ఉంది. ఏటా ఆ సంస్థ బీసీసీఐకి 125 కోట్లు చెల్లిస్తోంది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చట్టం 2025 ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1 కోటి వరకు జరిమానా లేదా 2 విధించనున్నారు.